హై టు ఆల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ అర్జున్ కార్డేకర్ మణికొండ. మీరు చూసుకోవచ్చు మన దగ్గర క్రెటా ఈ వేరియంట్ వెహికల్ బేస్ మోడల్. సో దీన్ని కంప్లీట్ టాప్ ఎండ్ మోడల్ కాకుండా మ్యాక్సిమం మనతో అయినంత వరకు మనం టాప్ ఎండ్ కన్వర్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అందులో భాగంగా మనం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్రిల్ ఏదైతే వచ్చిందో మన కంపెనీ నుంచి, ఇది కంప్లీట్ సిల్వర్ వస్తుంది. సో దీనికి మనం టాప్ ఎండ్ ఏదైతే వస్తుందో మీకు ఈ గ్రిల్ ఇన్స్టాల్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఒరిజినల్ గ్రిల్. ఈ విధంగా హిట్ అవుతుంది మనకి. ఫిట్ అయిన తర్వాత కంప్లీట్ ఈ విధంగా వస్తుంది. అండ్ మళ్ళీ చూసుకుంటే మీకు కంపెనీ నుంచి మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేది ఈ విధంగా వచ్చినాయి. మీరు చూసుకోవచ్చా, ఈ విధంగా వచ్చినాయి. సో మనం హుండై ఒరిజినల్ది ఇన్సైడ్ నుంచి ఇన్స్టాల్ చేస్తాం ఇది. అండ్ మళ్ళీ మనకి సైడ్స్లో చూసుకుంటే మెయిన్గా లుక్ వచ్చేది డైమండ్ కట్ అలాయ్ వీల్. అయితే డైమండ్ కట్ అలాయ్ వీల్ ఉందో ఇది ఈ విధంగా కంపెనీది మనకి ఈ విధంగా వస్తుంది. రిమ్ విత్ వీల్ క్యాప్ వస్తుందన్నమాట. సో ఆ వీల్ క్యాప్ అనేది రిమూవ్ చేసేసి మనం అలాయ్ డైమండ్ కట్ ఇన్స్టాల్ చేస్తున్నాం దీంట్లో. మీకు ఇంటీరియర్కి వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు మనకి క్రూజ్ కంట్రోల్ ఇన్స్టాల్ అయింది. మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ వచ్చింది, ప్లస్ మనకి ఇలా స్టీరింగ్ కంట్రోల్ వచ్చింది, ప్లస్ సన్ గ్లాస్ హోల్డర్ ప్రాపర్ ఇన్స్టాలేషన్ ఇచ్చినాం విత్ వైరింగ్తోని. అండ్ స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, సైడ్ ఓఆర్విఎమ్స్తో పాటు ఇంటీరియర్లో వచ్చేసరికి మనం సాకెట్ టు సాకెట్ ఆండ్రాయిడ్ సిస్టమ్, సాకెట్ టు సాకెట్ మనకి బ్లోపాంక్ వాళ్ళదే కీలార్గో ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ డోర్లో చూసుకోండి మనకి జీటీఓ సిరీస్ది, జేబిఎల్ది జీటీఓ సిరీస్ ఇన్స్టాల్ చేస్తున్నాం ఇందులో విత్ ప్రాపర్ గ్రిల్తో పాటు. అండ్ మళ్ళీ డోర్స్లో వస్తే మీరు చూసుకోవచ్చు సిటీకే డాంపింగ్ ఓపెన్ హ్యాలో ఉంది కదా, ఇది ఈ హ్యాలో కట్ చేయడానికి ఇంటీరియర్లో కూడా మనం సిటీకే డాంపింగ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. మీరు డిక్కీలో మనం చూపిస్తాను నేను కెమెరా ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు కెమెరా అనేది కూడా మనం డిక్కీకే ఇన్స్టాల్ చేస్తాం ప్రాపర్గా. ఈ విధంగా ఇది అడ్వాన్స్ గైడ్లైన్స్ కెమెరా వస్తుంది మీకు. అడ్వాన్స్ గైడ్లైన్స్ కెమెరా విత్ ప్రాపర్ ఇన్స్టాలేషన్ వస్తుంది. అండ్ మనకి వెహికల్లో మూమెంట్ అయినప్పుడు కూడా మనం రొటేట్ అయినప్పుడు కూడా వెహికల్లో ఇది కూడా అడ్వాన్స్ గైడ్లైన్స్ది కూడా మనకి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు అడ్వాన్స్ గైడ్లైన్స్ కెమెరా ఏ విధంగా వర్క్ చేస్తుంది. మనకి లైన్స్ ఏ విధంగా రొటేట్ అవుతున్నాయో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా లైన్స్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. చూడండి సార్, మన దగ్గర 1 o'clock వచ్చింది వెహికల్. మ్యాక్సిమం 3:30 వరకు మేము క్లోజ్ చేసినాం. ప్రోడక్ట్స్ అన్నీ కూడా గెస్ ద మోడల్ మనం కూడా తయారు చేసి చూపించినాము. మీరు చూసుకోవచ్చు ఈ వేరియంట్ వెహికల్ని కంప్లీట్ అలాయ్ వీల్స్, 17 inch డైమండ్ కట్ అలాయ్ వీల్ విత్ టైర్స్. సో ఫ్రంట్ పోర్షన్లో చూసుకుంటే మీకు కంప్లీట్ ఒరిజినల్ గ్రిల్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ప్యాచెస్ అతికేయలేదు. దిస్ ఈజ్ కంప్లీట్ రీప్లేస్మెంట్ గ్రిల్ విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్స్టాల్ చేసినాం మనం ఇందులో. ఎక్కడ ఈవెన్ మీకు 1 mm గ్యాప్ కూడా ఉండదు. ఈవెన్ 1 mm గ్యాప్ కూడా ఉండకుండా ప్రాపర్ ఇన్స్టాలేషన్తో పాటు మనం ప్రాపర్ వర్క్ ఇచ్చినాం. చూసుకోవచ్చు సైడ్ మిర్రర్ ఫోల్డింగ్ కూడా మనకి మీకు ప్రాపర్ వర్కింగ్ విత్ ఎల్ఈడి వస్తుంది. మనకి విత్ ఎల్ఈడి వస్తుంది ఇందులో. అండ్ మళ్ళీ మోరోవర్గా మనకి ఇది ఎక్స్టీరియర్ లుక్ ఇచ్చినాము. మీరు చూసుకోవచ్చు రూఫ్ రైల్, ఏబిఎస్ మెటీరియల్ రూఫ్ రైల్ కంప్లీట్. ఈవెన్ 1 mm కూడా గ్యాప్ లేదు. ఫ్రంట్ నుంచి కూడా, సైడ్స్ నుంచి కూడా, బ్యాక్ నుంచి కూడా. ది సేమ్ టైం క్రోమ్ హ్యాండిల్స్ మీరు చూసుకోవచ్చు. క్రోమ్ హ్యాండిల్ ఇన్స్టాల్ చేసినాం మనం ఇందులో. డోర్ వైజర్ కూడా ఒరిజినల్ ఒరిజినల్ డోర్ వైజర్ ఇన్స్టాల్ చేసినాం. అండ్ ఇంటీరియర్ పోర్షన్లోకి వచ్చి చూసుకుంటే మీకు ఇక్కడ మేజర్గా మనం చెప్పాల్సింది స్విచ్ ఏదైతే మేము ఇన్స్టాల్ చేసినామో ఈ స్విచ్ అనేది ప్రాపర్ ఫిక్సింగ్లో ఉంది మనకి. ఎట్ ది సేమ్ టైం మనకి మీరు ఇంటీరియర్ లుక్ చూసుకోండి ఒకసారి. సీట్ కవర్ది కాంబినేషన్ ఏ విధంగా వచ్చింది విత్ డైమండ్ స్టిచ్చింగ్, ప్రాపర్ డైమండ్ స్టిచ్చింగ్తో పాటు మీరు చూసుకోవచ్చు. నాపా సీట్ కవర్ ఇంటీరియర్కి కాంబినేషన్లో మనం చూసుకోవచ్చు. కాంబినేషన్ ఏ విధంగా కనిపిస్తుంది డోర్ ప్యానల్స్కి కానీ, రూఫ్కి కానీ. కంప్లీట్ బ్యాక్ సైడ్ మీరు సీట్ చూడవచ్చు ఏ విధంగా వచ్చింది. అండ్ మళ్ళీ ఫ్రంట్ డాష్ బోర్డ్లో చూసుకుంటే మనకి మీరు
క్రూజ్ కంట్రోల్ ఇన్స్టాల్ చేసినాం, ఇందులో స్టీరింగ్ కంట్రోల్ కూడా ఇన్స్టాల్ చేసినాం. ప్రాపర్ ఫిక్సింగ్తోని ఎక్కడ కూడా 1 mm గ్యాప్ లేకుండా మీరు చూసుకోవచ్చు. బ్లాపంగ్ కిలార్గో సిస్టమ్ విత్ మనకి సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఇన్స్టాల్ చేసినాం. ఇందులో చూసుకోవచ్చు ప్రాపర్ వర్కింగ్ ఉంది మనకి. ఇందులో మీకు మేజర్గా నేను చెప్పాల్సింది ఏ విధంగా అయితే టాప్ అండ్ ఎస్ఎక్స్లో వస్తుందో మనకి సేమ్ ప్రాపర్ మనకి ఇన్స్టాల్ చేసినాం. ట్యూటర్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసినాం. ఇందు లోపలనే ఫిట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇది ఒరిజినల్ టాప్ ఎండ్కి వస్తుంది. జనరల్గా అవుట్ సైడ్ ఫిట్ చేస్తుండే మేము ఇంతకుముందు కూడా. సో ఈ పార్ట్ కూడా మనకు అవైలబిలిటీ వచ్చేసింది. ఇన్నర్ పార్ట్ చూసుకోండి, క్రూజ్, స్టీరింగ్ కంట్రోల్, సన్ గ్లాస్ హోల్డర్ అన్నీ కూడా ప్రాపర్ ఇన్స్టాలేషన్ వచ్చినాయి. ఆల్ టుగెదర్ మనకి గెస్ ద మోడల్ మనం కూడా చేయవచ్చు ఇక్కడే, బయట ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి అరౌండ్ ద లుక్ వెహికల్ ఏ విధంగా చేంజ్ అయింది మనకి. సో గెస్ ద మోడల్ మనం కూడా ఇచ్చేసినాం కస్టమర్కి. ట్రయో హెడ్ లైట్స్ రికమెండబుల్ లేదన్నాడు కస్టమర్. సో దట్ మనం ఒక హెడ్ లైట్ తప్ప మిగతా మ్యాక్సిమం మీకు వెహికల్ని మనం డైమండ్ కట్స్తో పాటు డైమండ్ కట్ అయ్యగానే వెహికల్ లుక్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది మనకి. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ వర్క్. సో ఇదే విధంగా ప్రతి వెహికల్ అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను మీకు. దిస్ ఈజ్ ద గెస్ ద మోడల్ వచ్చింది మన దగ్గరికి, కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ రివ్యూ కూడా ఒకసారి తీసుకుందాం. ఎంతసేపట్లో వర్క్ ఇచ్చినాము, సేమ్ టైం మా వర్క్ ఫినిషింగ్ అని ఏ విధంగా ఉందో కస్టమర్ మాటల్లో విందాం. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఇదే విధంగా ప్రతి వెహికల్ అప్డేట్ ఇస్తుంటారు. చూడండి సార్, గెస్ ద మోడల్ చేయడానికి మన దగ్గరకు వచ్చినారు ఈ వేరియంట్ క్రెటా ఈ వేరియంట్ ఓనర్. సో ఆల్మోస్ట్ డన్, కంప్లీట్ అయింది. ఒకసారి కస్టమర్ మాటల్లో ఫీడ్బ్యాక్ ఇందాం, ఏ విధంగా వర్క్ చేసినాం మనము, ఎంటైర్ వర్క్ కానీ ప్రోడక్ట్స్ పరంగా ఇంటీరియర్ మొత్తం ఒకసారి కస్టమర్ మాటల్లో విందాం. నేను ఫస్ట్ ముంబై వెళ్దాం అనుకున్నా, తర్వాత అర్జున్ భాయ్ వీడియోస్ చూసిన తర్వాత నేను ఇంకా ప్లాన్ క్యాన్సిల్ చేశా. ఎవ్రీ పార్ట్ అన్నీ జెన్యూన్ పార్ట్స్ చేశారు. ఇది వర్క్ కూడా వితిన్ 3-4 అవర్స్లో నాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. ఎవ్రీథింగ్ జెన్యూన్ ప్రోడక్ట్స్. నేను కార్ డెకార్స్ రికమెండ్ చేస్తాను అందరికి. థ్యాంక్ యూ.